హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూడడం ఒక లైక్తో స్టార్ట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కూలీ, రజనీకాంత్ గారి హీరోగా లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ కూలీ. ఈ మూవీ ఎలా ఉంది అంటే రకరకాలుగా ఉంది ఫ్రెండ్స్. ఒక సినిమా బాగలేదు అని చెప్పడానికి ఎన్ని కారణాలు కావాలో అన్ని కారణాలు ఈ సినిమాలో దొరుకుతుంది. ల్యాగ్ సీన్స్, బోర్ సీన్స్, చిరాకు తెప్పించే సీన్స్, ఇలాంటి సీన్స్ బోల్డ్ అని ఉన్నాయి. అసలు నాగార్జున గారు ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కావట్లేదు. అవసరమా నాగార్జున గారికి క్యారెక్టర్ అనిపించింది. నిజానికి ఆయన ఇప్పుడు తెలుగులో సీనియర్ టాప్ 4 హీరోస్లో ఆయన ఒకరు. అలాంటి ఆయన ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఒక విలన్ రోల్ ఎంచుకున్నాడంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి? ఆ సినిమాలో స్టోరీ మొత్తం ఆయన చుట్టే తిరగాలి. అట్టుంటుంది అనుకోండి. నేను ఫర్ సపోజ్ ఇప్పుడు వారే తీసుకోండి. వార్ సినిమాలో మెయిన్ హీరో హృతిక్ రోషన్ అయినా కానీ కథ మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ చుట్టూ స్టోరీ నడుస్తుంది, ఆ కథనం కూడా అలాగే వెళ్తుంది. సో దీంట్లో కూడా అలా ఉంటుంది అనుకున్నాను నేను. కథ మొత్తం నాగార్జున చుట్టూ తిరుగుతుంది అనుకున్నాం. బట్ సినిమాలో నాగార్జున కనిపించేదే ఒక 4 సీన్లు, 5 సీన్లు కనిపిస్తారు. దాంట్లో పర్ఫెక్ట్గా ఉండేది మంచి సీన్, ఒకే ఒక సీను, ఇంటర్వెల్ సీన్. ఆ ఒక్క సీన్ కోసమే నాగార్జున తీసుకున్నారు. అంటే రజనీకాంత్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి నాగార్జున అయితే బాగుంటారని చెప్పి తీసుకున్నట్టున్నారు తప్ప ఆ క్యారెక్టర్లో ఏమి అంత పెద్ద ఇదేం లేదు. నిజానికి ఆ క్యారెక్టర్ అరవింద్ స్వామి గారికి ఇచ్చిన, జగపతి బాబు గారికి ఇచ్చినా సరిపోతుంది. బట్ నాగార్జున గారు ఈ క్యారెక్టర్ చేసి ఉండాల్సింది కాదు అని నా ఫీలింగ్. ఆయనకున్న క్రేజ్ వేరు, ఆయన రేంజ్ వేరు. సినిమా స్టోరీ పాయింట్కి వస్తే చాలా రొటీన్ స్టోరీ. సత్యరాజ్ చనిపోతాడు, తన ఫ్రెండ్ రజనీకాంత్ తన ఫ్రెండ్ చావుకి కారణం ఎత్తుక్కుంటూ వచ్చి పగ తీర్చుకుంటాడు. ఇది అన్ని సినిమాల్లో ఉండే స్టోరీనే. అలాంటి స్టోరీనే తీసుకున్నారు. పెద్ద కొత్తగా ఏమీ లేదు. కాబట్టి సినిమా కూడా ఎక్కడ హైప్ లేదు. ఒక సీన్ కాకపోతే ఇంకో సీన్ అయినా హుషారు వస్తుంది, మనం ఎంజాయ్ చేస్తాం అనుకుంటాం. కానీ ఎక్కడ హైప్ కనపడదు. ఒక డల్గా స్లోగా సినిమా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్లో కూడా, సెకండ్ హాఫ్లో మధ్యలో 1-2 సీన్లే బాగుంటాయి. మిగతా సీన్లు అంతా బోర్ కొడతాయి. ఇకపోతే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వస్తే రజనీకాంత్ పర్ఫార్మెన్స్ కూడా నాకు అంత ఊపునివ్వల. ఎందుకంటే ఆ క్యారెక్టరే డల్ క్యారెక్టరు. రజనీకాంత్ గారు కూడా చాలా డల్గా కనిపిస్తున్నారు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే సెటిల్డ్ యాక్షన్లో ఉంటారు, సెటిల్డ్గా ఉంటారు. ఆ హుషారు లేదు, చాలా డల్గా ఉన్నారు. మనకి ఎగ్జైట్మెంట్ ఇలా ఆ పెర్ఫార్మెన్స్ ఏం పెద్దగా మనకి నచ్చదు, డల్గా వెళ్ళిపోయింది. శృతి హాసన్ క్యారెక్టర్ అంతే, ఒకేలాగా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏడుస్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. అదే క్యారెక్టర్. కాబట్టి శృతి హాసన్ క్యారెక్టర్ బోర్ కొడుతుంది. నాగార్జున గారు ఫస్ట్ టైం డిఫరెంట్గా చేశారు కాబట్టి నాగార్జున క్యారెక్టర్ మనకు బాగా నచ్చుతుంది. ఆ విలన్ రోలు, ఆ హైప్, అంటే 3-4 సీన్లు ఉన్నా ఆయన్ని చూసాం అన్న ఒక ఎక్స్పీరియన్స్, ఆయన డిఫరెంట్గా చూసామన్న దీంతో మనకి చాలా బాగా నచ్చుతుంది. ఇకపోతే మనకి బాగా బెస్ట్గా ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ అదరగొట్టింది ఎవరంటే ఆయన మంజుమూల్ బాయ్స్ హీరో ఉన్నాడు కదా, ఆయన పేరు షౌబీరా సంథింగ్. ఆయన మంజుమూల్ బాయ్స్ హీరో. తన క్యారెక్టర్ మాత్రం సూపర్. షౌబిన్ గారు తన క్యారెక్టర్ మాత్రం సూపర్గా ఉంది. అంటే ఆ సినిమాలో హీరో అయినే, విలన్ అయినే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినే అన్నట్టుగా అనిపిస్తుంది. సినిమా మొత్తం ఆయనే కనిపిస్తున్నాడు. కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయనతో పాటు ఆయనకి పేరుగా ఒక ఆవిడ నటించింది, ఆవిడ పేరు నాకు తెలియదు. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వాళ్ళిద్దరూ అయితే సూపర్. ఇకపోతే అమీర్ ఖాన్, ఉపేంద్ర వీళ్ళందరూ గెస్ట్ రోల్ లాగా వస్తారు. వచ్చిన 2 నిమిషాలు మంచి ఎలివేషన్ మ్యూజిక్, ఎలివేషన్ షార్ట్స్ పడతాయి కాబట్టి ఓకే, బాగానే ఉంది. ఇది ఓవరాల్గా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. బీజిఎం విషయానికి వస్తే అనిరుద్ధే ఈ సినిమాకి హీరో. మామూలు సీన్లు కూడా కాస్త ఒకేస్తో హుషారు వచ్చినా, మనం క్లాప్స్ కొట్టేట్లాగా అనిపించినా, ఏదన్నా అనిపించిందంటే కేవలం అనిరుద్ధ్ గారి బీజిఎం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మనకు హుషారు వస్తుంది, ఆ సీన్స్ చూడగలుగుతాం. సో అనిరుద్ధ్ పార్ట్లో మాత్రం సూపర్, దాన్ని తప్పుపడడానికి లేదు. ఇకపోతే యాక్షన్ సీక్వెన్స్లో కూడా హీరో అనిరుద్ధే అని చెప్పాలి. ఎందుకంటే యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ ఏం పెద్దగా మనకి ఇదేం అనిపించింది లేదు. అద్భుతమైన ఫైట్లు అద్భుతంగా ఏం కనపడలేదు. కానీ దానికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే సూపర్గా ఉంటుంది. సో అటు ఫైట్స్కైనా ఇటు మ్యూజిక్కైనా హీరో అనిరుద్ధే. ఇది ఓవరాల్గా. ఇంకా ఫైనల్గా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మన లోకేష్ కనకరాజు గారిది ఈ సినిమా అసలు లోకేష్ కనకరాజు గారిదేనని నాకు డౌట్ వచ్చేసింది. ఓ ఖైదీ, ఓ విక్రమ్, ఒక మాస్టర్ ఇలాంటి సినిమాలు తీసినైనా ఈ సినిమా తీసింది ఇంత రొటీన్ స్టోరీ తీసుకున్నాడా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్లీ లియోలో కూడా ఫస్ట్ పార్ట్ బాగుంటుంది, కానీ సెకండ్ పార్ట్ ఆ బల్లులు గిల్లు వచ్చేకాడికి బోర్ కొడుతుంది. అప్పుడే ఏంటి ఇలా ఉందనుకున్నాం. దీంట్లో అయితే ఫుల్ ప్రెజెంట్గా డల్ అయిపోయింది. అసలు ఏమీ లేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక డల్గానే వెళ్తుంది. చెప్పాను కదా, అనిరుద్ధ్ మ్యూజిక్ వల్ల బాగుంది. బట్ లోకేష్ కనకరాజు కాదని చెప్పడానికి నాదే అని చెప్పి
గా పెడతాడు. అదేంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా పాత సాంగ్ వస్తా అంటే ఇక్కడ ఫైట్ చేస్తుంటారు. అది ఖైదీ సినిమాలో, విక్రమ్ సినిమాలో, లియో సినిమాలో, చాలా సినిమాలు అది కంటిన్యూగా ఉంటుంది కదా. అది మాత్రం చూపించి ఇది నాదే, ఇది నా సినిమా అన్నట్టుగా ప్రూవ్ చేసుకున్నట్టు ఉంది తప్ప ఆ మిగతా సీన్స్ అంతా ఏమీ కనపడలేదు. నిజానికి సినిమా ట్రైలర్లోనే ఏమీ లేదని మనకు తెలిసిపోయింది. కానీ మనమే ఆడియన్స్ అంతా లేదు ఆయన విషయం ఏదో ట్రైలర్లో దాచిపెట్టాడు, సినిమాలో చాలా ఉంటుంది అనుకున్నాం. కానీ ట్రైలర్ చూసి ఆయన ఓపెన్గా ట్రైలర్లోనే ఈ సినిమాలో ఏమీ లేదని చెప్పేస్తాడు. మనమే ఎక్కువ ఊచుకుని ఏదో ఉంది అనుకున్నాం. ఫైనల్గా కోట శ్రీనివాసరావు ఒక డైలాగ్ చెప్తాడు కదా, లోపల ఏం లేదు డొల్లా అన్నట్టుగా సినిమా డొల్లా రొటీన్గా ఉంది. నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. బట్ మీరు చూడండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ దీనికి రేటింగ్ ఇమ్మంటే 2.5 out of 3. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.